హలో ఎవ్రీవన్, అందరికీ మగవాళ్ళకి ఉండే ప్రాబ్లం గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో చాలామందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ చెప్పడానికి ముందుకు రావడానికి షై ఫీల్ అవుతారు. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈరోజు డిస్కస్ చేస్తున్నది ఫైమోసిస్, పారాఫైమోసిస్, బెలనైటిస్, బెలనోఫ్థైటిస్. ఓకే, ఈ ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళకి అంగం యొక్క ముందున్న చర్మాన్ని ప్రెప్యూస్ అంటారు. ఓకే, ఆ ప్రెప్యూస్ కింద ఉన్న అంగం భాగాన్ని గ్లాన్స్ పెనిస్ అంటారు. ఆ ప్రెప్యూస్ వెనక్కి ముందుకు ఈజీగా మూవ్ అవ్వాలి. సో మీరు కలిసినప్పుడు కానీ ఇంటర్ కోర్స్ చేసిన సమయంలో కానీ అది వెనుకకు సరిగా వెళ్ళని సమయంలో పెయిన్ వస్తుంది. సో దానితో పాటు చాలామందికి ఆ ముఖ భాగం అంగం యొక్క ముఖ భాగం యొక్క చర్మం మూసుకపోవడం వల్ల మూత్రం సాఫీగా వెళ్ళకుండా అది బెలూన్లా ఉబ్బిపోతుంది. దాన్ని ఫైమోసిస్ అంటారు. ఓకే, ఇంకోటి ఆ యొక్క చర్మ భాగంలో ఇన్ఫెక్షన్ కానీ జరిగినప్పుడు బెలనైటిస్, బెలనోఫ్థైటిస్ అంటారు. అది డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళలో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆ ప్రాబ్లం కామన్గా చూస్తుంటాము. దానితో పాటు కొంతమందికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ కలిసినప్పుడు వెనుక ఆ అంగం యొక్క చర్మం వెనుకకి వెళ్ళి ముందుకు రాదు, అది అక్కడే ఇరికిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఉబ్బిపోయి పెయిన్ ఎక్కువగా వస్తుంటుంది. దాన్ని పారాఫైమోసిస్ అంటారు. ఈ అన్నిటి యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈస్ సర్కంసిషన్ సర్జరీ. సర్కంసిషన్ సర్జరీ అనేది ఏంటి అంటే అంగం యొక్క ముఖ భాగం ఉన్న చర్మం తీసేయడాన్ని సర్కంసిషన్ సర్జరీ అంటారు. దాన్ని చాలా విధాలుగా చేస్తారు. ఓపెన్ సర్జరీ, స్టాప్లర్ సర్జరీ అంటారు. ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం టేకింగ్ ఉంటుంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ అండ్ వాపు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి యాజ్ ఆఫ్ నో అడ్వాన్స్ టెక్నాలజీతో స్టాప్లర్ సర్కంసిషన్ అనేది చేస్తుంటాము. ఓకే, సో మైసెల్ఫ్ డాక్టర్ రాజేష్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఇయర్ పద్మజ హాస్పిటల్లో ఇలాంటి సర్కంసిషన్ సర్జరీస్ చాలా చేస్తుంటాము మేము. ఓకే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు నిర్మోహమాటంగా మా లాంటి డాక్టర్స్ దగ్గరికి వచ్చి మీ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఈ సర్జరీస్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు, ఫైమోసిస్తో ఉన్నవాళ్ళు కూడా ఆ ఇంటర్ కోర్స్ జరిగే సమయంలో ఆ సెమెన్ స్పర్మ్స్ అనేది అందు లోపల భాగంలోనే ఉండిపోతుంది. సో ఈ సర్కంసిషన్స్ వల్ల కూడా మనకు హెల్ప్ అవుతుంది. దీన్ని మేము స్టాప్లర్ సర్కంసిషన్ ద్వారా చేస్తుంటాము. ఇది స్టాప్లర్ సర్కంసిషన్. దీన్ని ZSR స్టాప్లర్ సర్కంసిషన్ ఆర్ KSR అంటారు. 2 hands అండ్ విత్ బెల్. ఓకే, సో చర్మం యొక్క ముందు భాగాన్ని కొంచెం కట్ చేసుకొని డార్సల్ స్లిట్ అంటారు. అది చేసుకున్న తర్వాత ఈ బెల్ గ్లాన్స్ పెనిస్కి ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టాక సో మనకు గ్లాన్స్ పెనిస్ ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా కవర్ చేస్తుంది ఈ బెల్. సో ఇది అప్లై చేశాక తర్వాత ఇది చేసుకొని ఇది ఇలా షూట్ చేస్తే మీ ప్రొసీజర్ అయిపోతుంది. వితిన్ 5 minutesలో మీ ప్రొసీజర్ అయిపోతుంది. చిన్నపాటి మత్తు ఇచ్చేసి మీకు ఎలాంటి నొప్పి కానీ ఏది కానీ ఉండదు, బ్లీడింగ్ కానీ ఉండదు. 5 to 10 minutes ప్రొసీజర్ స్టాప్లర్ సర్కంసిషన్ సర్జరీ. సో ఈ సర్కంసిషన్ సర్జరీ తర్వాత మీకు ఏమవుతుందంటే బెల్ అప్లై చేసి షూట్ చేశాక సిలికాన్ రింగ్ అనేది అప్లై అయిపోయి మీకు బ్లీడింగ్ అవ్వకుండా ఎంతైతే స్కిన్ అవసరమో అంత స్కిన్ కట్ చేస్తుంది. రిమైనింగ్ ముఖ భాగం మాత్రం మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఫ్యూచర్లో కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ టైంలో కూడా నొప్పి కూడా ఉండదండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ నౌ. ఓకే, దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ.